సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి లవ్ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని మీ ముందుకైతే వచ్చాను. సో డెమో వీడియో ప్లే చేసిన తర్వాత మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూస్తున్నారో ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ దగ్గర ఏమైనా సాంగ్స్ ఉంటే మాత్రం నాకు పంపించాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో అయితే పంపించవచ్చు. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఛానల్ అబౌట్ పేజ్లో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ కావచ్చు, లేకుంటే మీ దగ్గర ఉన్న సాంగ్స్ అయితే పంపించవచ్చు. ఓకేనా? పర్సనల్ మెసేజ్ అయితే పంపించకండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, ముందుగా వాటి మీద ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్లో టాప్ అయితే పిన్ చేశాను, లేటెస్ట్ వర్షన్లో అయితే ఉంటుంది. మీకు ఏమైనా సైన్ ఇన్ ప్రాబ్లం వచ్చినా దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను. దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఐకార్ట్లో కానీ ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. ఒకవేళ ఇష్యూ వస్తేనే మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా? మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత చూసినట్లయితే నార్మల్గా హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 2 ఫైల్స్ అయితే ఉంటాయి కదా, షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్మాస్ సంబంధించి. ముందుగా మీరు బీట్మాస్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి నా ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది. దాని యొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చింది, మీకు అయితే డిలీట్ అయిపోతుంది. కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది, లిరిక్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా? వీటికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా మీకు షేక్ ఎఫెక్ట్లో అయితే దొరుకుతుంది. అలాగే ఇక్కడ మీకు 8.10 మిల్లీ సెకండ్ నుంచి ఈ విధంగా ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తుంది. లాంగ్ బీట్ మార్క్ ఉంటుంది అండ్ చిన్న బీట్ మార్క్ కూడా ఉంటుంది. ఓకేనా? ఒక 7-8 ఫొటోస్ ఏం పడతాయి అనుకుంటా. వీటిలలో వచ్చేసి మీకు సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా టైమర్ రెడ్లో అనేది వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే డ్రా చేసుకోండి. లేదా మీరు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో పెట్టేసుకొని ఈ విధంగా 2 ఫింగర్స్ స్క్రీన్లో తగిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర టైమర్ రెడ్ లైన్ అనేది ఉంచేసి కింద మీకు టైమర్ ఆప్షన్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ వన్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఆ లేయర్ని పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న సెట్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఈ విధంగా మీరు 1 by 1 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్లో అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో పెట్టేసుకొని ఈ విధంగా స్క్రీన్ తగిన విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే పడితే అన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి నేను షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. ఈ విధంగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే 2 ఫొటోస్ అయితే ఉంటాయి అండ్ టోటల్గా 7 లేయర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి హెచ్డిఆర్సిసి సంబంధించి. ఓకేనా? దాంట్లో పార్టికల్ టెంప్లెట్ కూడా ఉంటుంది కాబట్టి 7 అయితే వచ్చేసాయి ఈసారి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా 8.10 మిల్లీ సెకండ్, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. మధ్యలో చిన్న ఫోటో అనేది వదిలేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 12.11 మిల్లీ సెకండ్ ఫోటో, దీన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 16.17 మిల్లీ సెకండ్ ఫోటో, ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మీకు 20.19 మిల్లీ సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు 7 లేయర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో వాటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి.
లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 7 లేయర్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మీకు 2 చిన్న ఫొటోస్ అయితే ఉంటాయి చూడండి. 11.04 మిల్లీ సెకండ్ ఫోటో, ఓకేనా. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 19.12 మిల్లీ సెకండ్ ఫోటో, ఓకేనా. ఈ రెండింటికైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా మనకు 8.10 మిల్లీ సెకండ్, అక్కడ టైమర్ రెడ్లో అనేది ఉంచేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీరు కాపీ చేసుకొచ్చినటువంటి లేయర్స్ అయితే ఉన్నాయి కదా 7, సో వాటిని మీరు పేస్ట్ 7 లేయర్స్ అయితే చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు హెచ్డిఆర్సిసి వద్దు అనుకుంటే మాత్రం మీకు టెంప్లెట్ కూడా ఇచ్చాను, ఆ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో రెజల్యూషన్ అనేది 1080pలో వీడేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్గా వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు ఏమైనా నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.